వింటర్లో షూట్ చేస్తున్నాము. బట్ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ ఎపిసోడ్స్ కోసం, ఎలా వస్తుంది ఏంటి అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎండలో ఏం చేసావు? ఆడుకున్నాను ఎండలో. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడరు. ఇప్పుడు వచ్చావు నువ్వు షార్ట్లోకి. అంతే, లేటెస్ట్గా వస్తుంది. విగ్రహం మోసి చేతులు వాసిపోయి ఇవన్నీ ఎఫెక్టా? ఎలా కనిపిస్తున్నాను రా నీకు? ఎఫెక్టా ఏంటి సిద్ధు, మోసి కష్టపడతాయి. సర్లే, ఈరోజు ఎలాగో జిమ్ లేదు కదా, కానీ వన్ మోర్ అయిపోయింది. ఇంకొండి ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఎండలో నేను నానిపోయి మాడిపోయి మసైపోయి అలా అయిపోయాను అనమాట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచి స్లీప్ వేస్తాను. ఫుల్ హెవీ వర్క్ ఉందంట. సో డే 3 అయ్యేటప్పటికి సిద్ధుకి ఫుల్ ఫీవర్ అనమాట అండ్ ఫుల్ కాఫ్. అంత ఆనందం అంటే నీకు? సిద్ధుకి ఫుల్ ఫీవర్, కాఫ్, హాట్ వాటర్ తాగుతూ ఉన్నాడు అనమాట. అయితే ఎండ్లో షూట్ చేస్తున్నాం. అది కాకుండా దానికి తగ్గట్టు బోనస్గా మాకు 4 సన్ అంటే 4 సూర్యులు కలిపితే ఎంత కాంతి అండ్ ఎంత వేడి వస్తుందో అలాంటి బౌన్స్ లైట్లు వేస్తున్నారు మాకు. దీని తర్వాత ఏంటి అంటే మళ్ళీ వేరే షాట్ అంట. అసలు బాడీ మొత్తం రోలర్ కింద పెట్టి కుమ్మితే ఎలా ఉంటుంది అలా ఉంది. అవ్వట్లేదు అసలు, చేయలేను. చేయాలి కదా మరి, ఈరోజు అన్నీ పెద్ద పెద్ద సీన్స్ అన్నీ నీకే ఉన్నాయి. పాపం సిద్ధు ఫీవర్తో అలానే చేస్తూ ఉన్నాడు అనమాట. ఫుల్ ఫీవర్తోనే చేస్తా. సరే ఇంటికి రెస్ట్ తీసుకుంది కానీ సార్ పాపం సిద్ధుకి ఫుల్ ఫీవర్గా ఉంది అని త్వరగా ఎర్లీగా ప్యాకప్ చెప్పేశారనమాట. మాకు షూట్ అయిపోయింది. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ ఇంటెన్స్ ఎపిసోడ్స్ ఇన్ శ్రీవల్లి ఓన్లీ ఆన్ ఈటీవీ. కాదు, మనం ఏంటి ఇప్పుడు ప్యాకెట్ ఆడుకుంటున్నాం ఏంటి? దగ్గరికి వేసుకోండి అబ్బా చైర్లు. నేను మధ్యలో ముక్కలేసేవాళ్ళగా. ఏంటి నీ స్పందన ఏంటి? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? స్పందన ఏముంది సిద్ధు, అసలు చాలా డ్రైవింగ్ చేసి అలసిపోయినట్టున్నావు. అసలు నేను మార్నింగ్ నుంచి షూట్ చేసి చాలా దెబ్బలు తగిలినాయి. మొత్తం గోర్లు తీసుకుపోయి ఆ విగ్రహం ఏదైతే ఉందో అది మొత్తం పట్టుకుని క్లాస్ పరిగెత్తానా. ఎక్కడా? దానివల్ల ఈ షోల్డర్ అంతా పెయిన్. విగ్రహం ఎత్తే సరిపోయింది అక్క. దానివల్ల 25 అంట. కాదు కదా, 3 hours విగ్రహం పట్టుకుని నువ్వు సీన్ చేశాను అంటున్నావు. మన పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది చెప్పు? 5 years నుంచి ఒక 52 kgs ఇక్కడ పెట్టుకుని మోస్తున్నా. నాకు ఎలా ఉంటుంది చెప్పు ప్రియా, మాట్లాడు. మాటలు రావట్లేదు. నన్ను తినే హైవేలో దాబా పక్కన కూర్చొని తింటే ఫుడ్ ఎంత బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంది. సరే, ఇక్కడ నుంచి ఇంకా 90 kilometers ఏమో ఉంది అంతే. రీచ్ అయిపోయి పడుకుని మార్నింగే షూట్ ఉంది. ఇద్దరికి ఫుడ్ వచ్చింది. మేడం గారు రావు అంటాం. కానివ్వండి, నాకు కూడా పెడతావా అన్న? సరే ఓకే, ఆకలి వస్తుంది, బాయ్.